అన్న జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని మాట్లాడారు. కార్మూర్ ప్రియాంక రెడ్డి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే 40 లక్షల జీతం తెచ్చుకుంది. సో ఎలా పాసిబుల్ అయింది? ఓపెన్ మార్కెట్ వన్స్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ అనేది మామూలుగా ఉండదు. 2025 పాజిటివ్ ఇయర్ మాత్రమే ఉంటారు. ఎలా మన చిన్న కాలేజ్ అయినా మినిమం ఒక 8 lakhs ప్యాకేజ్ వచ్చేలాగా ఎలా మనకు హెల్ప్ చేస్తుంది? ఇన్నోమాటిక్స్ ఈ ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా ప్లాన్ చేస్తారంటే, ఈ వీడియోలో మనము ఓపెన్ మార్కెట్లో సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా, అసలు ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, కెరీర్ కౌన్సిలింగ్లో ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు. 2025 పాస్ అవుట్, 2024 పాస్ అవుట్ చాలామంది అడుగుతూ ఉన్నారు, అండ్ 23 పాస్ అవుట్ వాళ్ళు. కానీ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని మాట్లాడారు. అండ్ దీంతోపాటు దానికి సంబంధించిన వాళ్ళ పరిస్థితిని బట్టి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కాలేజెస్లో ఉన్నప్పుడే, ఈ ఓపెన్ మార్కెట్లోకి రాకముందే అసలు ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాలేజీలో ఉన్నప్పుడే మనం జాబ్ తెచ్చుకోవచ్చా, అలాంటి అవకాశం ఉంటుందా? మనం చూస్తా ఉన్నాం, ఒక పక్క కోట్ల ప్యాకేజ్ వస్తూ ఉంది. మన రీసెంట్ డేస్లో నిన్న కూడా కార్మూర్ ప్రియాంక రెడ్డి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాపర్ ప్లానింగ్ తోటి కోర్సెస్ నేర్చుకొని 40 లక్షల జీతం తెచ్చుకుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్డేట్ చేశాను. అన్ని వార్తల్లో కూడా ఆమె గురించి అప్డేట్ చేశారు. సో ఎలా పాసిబుల్ అయింది, ఈ కోట్ల ప్యాకేజ్ ఎలా తెచ్చుకుంటూ ఉన్నారు, ఈ వీడియోలో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, అసలు ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి? జనరల్గా ఏంటి అంటే, మన క్యాంపస్లో జాబ్ రాకుండా కాలేజ్ అయిపోయింది, మనం పాస్ అవుట్ ఇయర్ అయి బయటకు వచ్చాం. బయటకు వస్తే ఓపెన్ మార్కెట్లోకి వచ్చినట్టే. అండ్ ఓపెన్ మార్కెట్ వన్స్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ అనేది మామూలుగా ఉంటుంది. మనం కాలేజ్ డేస్లో చదువుకుంటూ ఉంటే క్యాంపస్లోనే జాబ్ తెచ్చుకుంటే మన కాంపిటీషన్ అనేది ఓన్లీ 2025 పాజిటివ్ ఇయర్ మాత్రమే ఉంటారు. రైట్, 2025 పాజిటివ్ ఇయర్ మాత్రమే ఉంటారు. కొన్ని కాలేజెస్లో అంటే మన జూనియర్స్ 3-2లో కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కొన్ని కాలేజెస్ దానికి అలౌ చేస్తాయి. అలా కాకుండా వన్స్ ఓపెన్ మార్కెట్ కాలేజ్లో క్యాంపస్లో మనం జాబ్ తెచ్చుకోకపోతే మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకో డౌట్ వస్తుంది మీకు, అన్న మాది అంత పెద్ద కాలేజ్ కాదు మా పరిస్థితి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి ఈ కాలేజ్ డేస్లో క్యాంపస్లో జాబ్ తెచ్చుకోకపోతే మీరు ఎవరితో కంపీట్ చేయాలి ఓపెన్ మార్కెట్లో? 2024 వాడితో, 2023 వాళ్ళతో, 2022, 21, 20, 19, 18, 17, 16, 15 ఇలా చెప్పుకుంటూ పోతే 2013, 11, 12 వాళ్ళతో కూడా కాంపిటీషన్ వస్తారు మీకు. కొంతమంది నాన్ ఐటీలో వర్క్ చేసి మళ్ళీ ఐటీలోకి రావాలని, లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు రావాలనుకుంటారు. అబ్రాడ్కి వెళ్ళాలని ట్రై చేసి అది ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళు కూడా కాంపిటీషన్. ఇక్కడ ఏంటి అంటే, ఓపెన్ మార్కెట్లో ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ డేస్లో క్యాంపస్లో ఉంటే 1,00,000 మందితో మీరు పోటీ పడితే, లేకపోతే ఒక 2 లక్షల మందితో పోటీ పడుతూ ఉంటే, లేకపోతే ఒక 5 లక్షల మందితో పోటీ పడి, లేకపోతే మన కాలేజ్ క్యాంపస్కి ఒక కంపెనీ వచ్చిందంటే ఒక 150 మందితోటో, ఒక 200 మందితోటో, లేకపోతే ఒక 300 మందితో, ఒక 1000 మందితో ఉంటే దానికి 15 or 20 టైమ్స్ ఎక్కువ అందరితో కూడా మన కాంపిటీషన్ అవ్వాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి అది ఎంత కష్టం అనేది కష్టమే. ఖచ్చితంగా జనాలు పెరుగుతున్న కొద్దీ దాంట్లో కూడా మెరిట్ స్టూడెంట్ ఉంటారు. దానిలో కూడా వచ్చే కొద్దీ ఏంటంటే సీరియస్నెస్ పెరుగుతూ ఉంటుంది. కెరీర్ గ్యాప్ వచ్చే కొద్దీ ఖచ్చితంగా వాళ్ళు ఇంకా త్వరగా జాబ్ తెచ్చుకోవాలనే తపన పెరుగుతూ ఉంటుంది. చాలా సీరియస్ అవుతారు. కాంపిటీషన్ అనేది కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ సాధ్యమైనంత వరకు కాలేజ్ క్యాంపస్లోనే మనం జాబ్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేయాలి. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి, అన్న మా కాలేజ్లో క్యాంపస్లో మాకు పెద్దగా రావు, క్యాంపస్ ప్లేస్మెంట్ అసలు లేదు, మాది ఒక వేస్ట్ కాలేజీ, మా కాలేజీలో కూర్చొని నేనేదో చేస్తా, ఏదో చదువుకుంటా, ఇంకేదో చేస్తా, మా కాలేజీ వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారంటే అయ్యే పని కాదు. నాకు తెలుసో తెలియకో నేను ఎంసెట్ సరిగ్గా రాయలేదు, లేకపోతే జేఈఈ నికోలో నాకు మంచి మార్కులు రాలేదు, మా ఊరు కూడా చాలా చిన్న ఊర్లో చిన్న కాలేజీలో నేను జాయిన్ అయ్యాను, మా క్యాంపస్లు రావు, ఇప్పుడు ఎలా చేయమంటారు? దీనికి సంబంధించి ఏంటి అంటే, పాజిబిలిటీ ఉన్నంత వరకు కాలేజ్ డేస్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇక ఓపెన్ మార్కెట్లో నాట్ ఓన్లీ ప్రిఫరెన్స్, మళ్ళీ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా కాంపిటీషన్ మారుతూ ఉంటుంది. సిఎస్సి వాళ్ళకి కొంత హై ప్రయారిటీ ఉంటుంది, ఐటీ వాళ్ళకి కొంత హై ప్రయారిటీ ఉంటుంది, మెకానికల్, సివిల్, త్రిబుల్ వాళ్ళకి కొంత తక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. అందుకని
కాలేజ్ క్యాంపస్ సాధ్యమైనంత వరకు తెచ్చుకోండి. ఒకవేళ చిన్న కాలేజ్ అనుకోండి, ఇన్నోమాటిక్ రీసెర్చ్ ల్యాబ్ దీనికి సంబంధించి ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టింది. ఈ ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇది ఏ విధంగా చిన్న కాలేజీలో చదివినా, మిడ్ లెవెల్ కాలేజీలో చదివినా ఏ విధంగా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మనకు హెల్ప్ చేస్తారు, అండ్ దాని గురించి మంచి ప్యాకేజ్ వచ్చేలాగా ఎలా మన చిన్న కాలేజ్ అయినా మినిమం ఒక 8 lakhs ప్యాకేజ్ వచ్చేలాగా ఎలా మనకు హెల్ప్ చేస్తారు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. జనరల్గా మీరు గమనించండి, లాస్ట్ ₹1 కోటి ప్యాకేజ్ కానీ, 2 కోట్ల ప్యాకేజ్ కానీ, 3 కోట్ల ప్యాకేజ్ కానీ వచ్చి ప్రొఫైల్స్ చూడండి. మీరు గూగుల్లో కొట్టి చూడండి. రీసెంట్ డేస్లో కార్మూర్ ప్రియాంక కూడా చూడండి, లేకపోతే వేరే చాలా చూడండి. ఐఐటి ప్లేస్మెంట్స్ అని చూడండి, 4 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు ఉంటాయి కదా. 99% ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనే ఎక్కువగా మనకు ప్యాకేజెస్ ఉంటాయి. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, మన అంత పెద్ద కాలేజ్ కాదు, నేను ₹1 కోటి ప్రతి ఒక్కరికి వస్తుందని నేను కూడా చెప్పట్లేదు. కానీ ఎక్కువ ప్యాకేజెస్ అయితే ఖచ్చితంగా మనకి ఎక్కువగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వస్తాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మనం జాబ్ తెచ్చుకోవడం అనేది కంపారిటివ్లీ కొంచెం ఈజీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్తో పోల్చుకుంటే. అయితే ఇక్కడ ఈ ఇన్నోమాటిక్స్ ఈ ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా ప్లాన్ చేస్తారంటే, సెకండ్ ఇయర్ నుంచి మీకు ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి డిఎస్ఏ ఫౌండేషన్ వేసి, దాంతోపాటు డేటా సైన్స్ విత్ ఏఐ కానీ లేదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ మీకు ప్రాపర్ వేలో ట్రైన్ చేస్తారు. దీనికి సంబంధించి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా జాబ్ తెచ్చుకోవడానికి వీళ్ళు దగ్గర ఉండి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ జనరల్గా ఏంటి అంటే, చాలా కాలేజెస్లో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకి ఇంకొకటి విషయం ఏంటి అంటే, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు మనం కాలేజ్లో చదువుకున్నాము, వేరే దగ్గర కోర్స్ నేర్చుకున్నాము, ఓవరాల్గా కోర్స్ ఫీజు వచ్చేసి 1,50,000 ఉంది. అయితే 25,000 ముందు పే చేసి జాబ్ వచ్చిన తర్వాత అది కూడా జాబ్ అనేది త్రూ ఇన్నోమాటిక్స్ ప్లేస్మెంట్ టీమ్ ద్వారా వస్తేనే మీరు మిగతా అమౌంట్ అది కూడా 24 monthsలో మీరు పే చేయొచ్చు. ఓకే, చాలా క్లారిటీ, క్రిస్టల్ క్లారిటీ. వాట్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఓన్గా మీరు జాబ్ తెచ్చుకున్నారు అనుకుందాం, మీ ఓన్గా మీరు జాబ్ తెచ్చుకున్నారు, అలాంటప్పుడు కూడా మనం పే చేయాలా? అస్సలు అవసరం లేదు. కోర్స్ మాత్రం ఇక్కడ నేర్చుకున్నారు, కానీ మీ ఓన్గా మీరు జాబ్ తెచ్చుకున్నారు. వేరే వేరే జాబ్ పోర్టల్స్ ద్వారా సొంతంగా మీరు అంటే వీళ్ళ రెఫరెన్స్ త్రూ వచ్చిన ప్లేస్మెంట్ కాకుండా మీ ఓన్గా క్రాక్ చేసుకున్నారంటే మీరు ₹1 కూడా ఇంకా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికి ఆ వేలో ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఈ డిఎస్ఏ. మనం ఇప్పుడు చూసుకుంటే చాలా వీడియోస్ చేశాను, అదిగో వాళ్ళకి ₹1 వచ్చింది, ఇదిగో వీళ్ళకి 2 కోట్లు వచ్చింది, ఇదిగో వీళ్ళకి ఎంత ప్యాకేజ్ వచ్చింది. ఎక్కడ పట్టినా కానీ వాళ్ళు ఒకటే చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు కార్మూర్ ప్రియాంక రెడ్డి కూడా మనం నిన్న వెరీ రీసెంట్గా చూసుకున్నా కానీ డే 1 నుంచి ఆమె ఫోకస్ చేసింది ఏంటి అంటే, ఫస్ట్ డిఎస్ఏ మీద ఫోకస్ చేసింది. రూట్ లెవెల్ నుంచి ఒక ప్రాపర్ ఫౌండేషన్ వేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ, టైం ఇన్వెస్ట్ చేసి మంచి ప్యాకేజ్ కొట్టింది. సో సాధ్యమైనంత వరకు ఈ ఇన్నోమాటిక్స్ సంబంధించి డెఫినెట్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తూ ఉన్నాయి. దే ఆర్ స్టార్టెడ్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఓపెన్ మార్కెట్లో జాబ్ తెచ్చుకోవడం కష్టం కాబట్టి ముందు నుంచే చిన్న చిన్న కాలేజెస్, మిడ్ లెవెల్ కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్ రావు కాబట్టి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈ స్టార్టింగ్ నుంచి ఫోకస్ చేస్తూ ఉన్నాయి. డెఫినెట్లీ వాటిల్లో కంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అనడానికి ఎటువంటి అతిశక్తి లేదు. దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, చాలామంది అనుకోవచ్చు మినిమం అంటే కంపల్సరీ తర్వాత ఏమన్నా మా దగ్గర సైన్ తీసుకుంటారా, మా దగ్గర అది తీసుకుంటారా, కొంతమంది తీసుకొని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి సైన్లు తీసుకోవడము, లేకపోతే దీనికి సంబంధించి ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి కట్టే ఇట్లాంటి ప్రాసెస్ కూడా ఏం లేదు. సో ప్యూర్లీ ఏంటి అంటే, స్టూడెంట్ బెనిఫిట్ గురించి ఆలోచించి ఈ ప్రాసెస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు, ఐటీ స్కాలర్స్ ప్రోగ్రామ్ అనేది ఇది. సో డెఫినెట్లీ ఓపెన్ మార్కెట్లో వచ్చి సాఫ్ట్వేర్ కాంపిటీషన్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఈ కాంపిటీషన్ ఫేస్ చేసేదానికి అవకాశం ఉన్నంత వరకు సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని ఎంచుకొని మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే మీరు జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో చిన్న కాలేజ్లో జాయిన్ అయిపోయాను, తెలియక జాయిన్ అయిపోయాను, సీట్ వచ్చేసి జాయిన్ అయిపోయాను, నెక్స్ట్ ఏంటి, ఇది ఓన్లీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది అప్లికబుల్. చిన్న కాలేజీలో సీట్ తెచ్చుకున్నాను, పెద్ద కాలేజీలో నాకు సీట్ రాలేదు, లేకపోతే మా కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్లు అంతగా లేవు అని బాధపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేయండి. కాలేజ్ మా సెమ్ములు చదువుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు అలా కాకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ట్రై చేయండి. అండ్ డే 1 నుంచి మీరు ప్రాపర్గా ఇలాంటి కోర్సెస్ తీసుకొని ఇన్నోమాటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్న ఐటీ స్కాలర్స్ లాంటి ప్రోగ్రామ్ని మీరు తీసుకొని డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఏ వెరీ గుడ్ జాబ్ విత్ మినిమం 8 lakhs ప్యాకేజ్. ఇంకోటి విషయం, ఈ ఇన్నోమాటిక్స్ ప్లేస్మెంట్ టీమ్ ద్వారా 8 లక్షల ప్యాకేజ్ వస్తేనే మీరు మిగతా అమౌంట్ పే చేయాలి. ఓకే, అది కూడా 24 నెలల టైం అంటే 2 years టైం ఇస్తారు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.